సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. బాబా భక్తులందరికీ నమస్కారం అండి. ఈరోజు బాబా గారు మనకు అద్భుతమైన సందేశంతో మన ముందుకు వచ్చారు. మరి మరి బిడ్డా జాగ్రత్త. ఈరోజు ఈ వీడియోను ఇక్కడ నుంచి తొలగించడానికి లేదు, మూసివేయడానికి తలుపులు చేస్తే ఆగు, నీ వేలును ఇక్కడే ఆపేయి. ఇది కేవలం సాధారణమైన వీడియో కాదు, మరియు ఇది ఏదైనా యాదృచ్ఛికం కూడా కాదు. ఈరోజు నీ కళ్ళ ముందు వచ్చింది. ఇది సాక్షాత్తు బాబా పంపిన ఆహ్వానం. ఈరోజు నీ స్పేపై వచ్చింది. ఈరోజు నీవు దీనిని పట్టించుకోకపోతే నీవు నీ బంగారు కలను తీరా తనినట్లు అవుతుంది. ఏదైనా కొన్ని గంటల్లోనే ఇంటి గడప దాటబోతుంది. ఈరోజు నీ జీవిత చరిత్రలో బంగారు అక్షరాలతో రాయబడింది. తెలుసా ఎందుకంటే ఈరోజు విశ్వానికి అన్ని నక్షత్రాలు నీ పక్షాన నిలబడుతున్నాయి. ఈ సృష్టి నీ పక్క నిలబడిపోతుంది. ఈ సంవత్సరం చూడని నీ ధనం అకస్మాత్తుగా చచ్చర్లు పడుతూ నీ దగ్గరకు వస్తుంది. నీకు ప్రజలు ఇవ్వని ఆ గౌరవం ఇప్పుడు నీ పాదాల దగ్గరకు వస్తుంది. నీ శత్రువు నిన్ను ప్రతి క్షణం పడగొట్టాలని ఆలోచిస్తే వాళ్ళు ఇప్పుడు నీ ముందు నమస్కరిస్తారు. కానీ షరత్ ఒక్కటే, ఈరోజు ఈ దివ్య సందేశాన్ని మధ్యలో వదిలేయటం తప్పు చేయకు. నీవు దీనిని అసంపూర్ణంగా వదిలేస్తే నీ చెవి నీ చేతి నుండి జారిపోతుంది. ఏదైతే నీ మూసిన అదృష్టం తాళాన్ని ఇప్పుడు తెరిసే. నా బిడ్డ, నాకు తెలుసు నీకు ధనం ఎంత అవసరమో. నేను చూస్తున్నాను. నీ తలపై అప్పుల భారం ఉంది. ఇంట్లో మరియు రాత్రులు నీకు నిద్ర పట్టడం లేదు. కానీ ఈరోజు నేను నీకు వచనం చేస్తున్నాను. ఈ సందేశం ముగింపు వరకు నీకు ఆ రహస్యం ఖజానా లభిస్తుంది. ఇక్కడ నువ్వైతే లక్ష్మి స్వయంగా నీ ఇంటి మార్గం అడుగుపెడుతుంది. నీ అదృష్టం ఇప్పుడు మారబోతుంది. బిడ్డా, నీవు ఊహించలేవు. రాబోయే 7 రోజుల్లో నీ అదృష్టం ఎలా మారిపోతుందో. అదే పవిత్ర క్షణం. ఆ పవిత్ర క్షణం ఎప్పుడైతే అదృష్ట తలుపులు తెరుచుకుంటుందో, మరియు ఈ సంవత్సర పాత ప్రార్థనలకు సమాధానం రావటం మొదలవుతుంది. నేను చూశాను, నీవు చాలా బాధను అనుభవించావు. చాలాసార్లు నీవు ఇరిగిపోయావు, మరియు చాలాసార్లు ఆలోచించావు ఇప్పుడు బహుశా ఏమి మారదు అని. కానీ ఈరోజు ఈ దివ్య స్వరం నీకు చెప్తుంది, నీవు తప్ప స్వయంగా బాబా మరియు లక్ష్మీమాత శక్తి నిన్ను పట్టుకొని ఉన్నారు. నీవు ఏమి కోల్పోయావో దానికంటే 1000 రెట్లు నీకు లభించబోతుంది. బిడ్డ, నీవు ఈ బాబా ప్రేమించావా? నీ హృదయంలో ఓం సాయిరామ్ అని కొంచెం స్థలం ఉంటే ఈరోజు వాళ్ళను నిరాశపరచుకు. నీ హాజరు ఇవ్వడానికి ఇప్పుడే ఈ వీడియోను లైక్ చేయి. మరియు నీవు కోరుకున్నది బాబా చెయ్యి పట్టుకో, తలపై ఉంచుతాడు. జీవితంలో మళ్ళీ నిండు ఉంది. ఇది నేను చూస్తున్నాను. ఎందుకంటే నీవు చాలా పోరాడావు, కానీ నీ బదులు ఏమీ లభించదు. కేవలం మోసం ఇతరుల కొరకు. కానీ ప్రజలు నీ చెడు చూస్తారు. చాలాసార్లు నీవు అంతా విరిగిపోయావు. నీకు అనిపించింది ఇప్పుడు జీవితంలో ఏమీ మిగలలేదు అని. నీవు ఒంటరిగా చాలా కన్నీళ్లు కార్చావు, ఎవరు చూడనప్పుడు. కానీ ఈరోజు ఈ క్షణం అంతా మారిపోతుంది. బిడ్డా, బాబా నీ ప్రతి పిలుపును విన్నాడు. నీ అన్ని శబ్దము అరుపులు ప్రపంచం వినలేదు, కానీ ఇవి షిరిడి వరకు చేరాయి. అవును, ఆలోచించు. నీ చెడు కాలం ఎందుకు మోగించడం లేదు? ఎందుకంటే ఇప్పటి వరకు నీకు సరైన మార్గదర్శకం లభించలేదు. కానీ ఈరోజు
ఈ దివ్య స్వరం నీకు చెప్పడానికి వచ్చింది. నీవు ఒంటరి వాడివి కాదు. ఎవరి తలపై నీ చేయి ఉందో తెలుసా? బాబా కాలం కూడా ఏమీ చెడు చేయలేదు. కానీ ఆగు నా బిడ్డ, ముందుకు వెళ్ళే ముందు నేను ఒక చాలా లోతైన ప్రశ్న అడుగుతున్నాను. దాని సమాధానం ఈ వీడియో ముగింపు వరకు మాత్రమే లభిస్తుంది. మరి ఈ సమాధానం నీ జీవితంలో అతిపెద్ద ప్రళవికం పరిష్కరిస్తుంది. ప్రశ్న ఇదే: ఆ ఒక్క అదృశ్య శక్తి ఏది నీ ఇంట ప్రధాన తలుపు దగ్గర కూర్చొని ఉంది? ఏదైనా సంతోషాలు లోపలికి రానివ్వదు, కానీ ధనాన్ని నిలబెట్టదు. నీవు కష్టపడతావు, కానీ ఎందుకు లేదు ఆలోచించు. దానికి సమాధానం చాలా చాలా లోతైంది. నీవు ఈ రహస్యాన్ని తెలుసుకుంటే నిన్ను కోటీశ్వరుడు అవ్వడం ఎవడు ఆపలేడు. దాని సమాధానం నేను నీకు ముందు చెప్తాను. అందుకే ఒక్క మాట కూడా మిస్ కాకుండా. ఎందుకంటే అసంపూర్ణ జ్ఞానం విషయం లాంటిది. నీ సమయం ఇప్పుడే. మార్గం నీ సమస్య విషయం వాళ్ళు స్వయంగా తాగుతారు. ఎందుకంటే బిడ్డ, నీకు అమృతం ఇస్తారు. రాబోయేది 7 రోజుల్లో నీకు 3 పెద్ద సంకేతాలు లభిస్తాయి. ఏవైతే స్వయంగా బాబా ఇంటికి వచ్చారని రుజువవుతాయో. మొదటి సంకేతం ఏమిటంటే అదే అపరిచితుడు లేదా పాత స్నేహితుడు అకస్మాత్తుగా నీ జీవితంలోకి వచ్చి నీకు ధనం లేదా సహాయం పెద్ద మొత్తున అవుతాడు. రెండవ సంకేతం ఏమిటంటే ఏదో పని చాలా కాలంగా అడ్డంకి ఉన్నది. కోర్టు కేసు అయినా, ఉద్యోగమైనా అకస్మాత్గా ఎక్కువ ప్రయత్నం లేకుండా పూర్తవుతుంది. మరో అతిపెద్ద సంకేతం ఇదే: నీకు నీ లోపలి నుండి అపూర్వ శక్తి అనుభూతి అవుతుంది. నీ భయం పోతుంది మరియు నీకు కలలో ఒక వేణుగు రూపంలోదా పురాతనమైన ఆలయం కనిపిస్తుంది. బిడ్డ, భయపడవలసిన అవసరం లేదు. సందేహాన్ని వదిలేయి మరియు విశ్వాసాన్ని పట్టుకో. గుర్తించుకో, బాబా ఇచ్చి లేకుండా ఒక్క ఆకు కూడా కదలదు. మరియు ఈరోజు నీవు ఇక్కడ ఉండటం వల్ల ఇష్టం కేవలం ఓం సాయిరామ్ అని జపం చెయ్యి మరియు నీ కొత్త జీవితాన్ని స్వాగతించు. కానీ వాళ్ళు ఓం సాయిరామ్ జపం మాత్రం మరియు ఈ మంత్రం వల్ల శక్తి అవుతుంది. అలాగే నీవు కూడా బాబా పేరు తీసుకొని మరియు విశ్వాసంతో ముందుకు వెళ్ళు. ఈ మూడు శక్తులని నిన్ను ఓడించలేవు. నీ అదృష్టం మారుతుంది మరియు దాని చెవి నీ చేతిలో ఉంది. ఆ చెవిని విశ్వాసం, ఓర్పు మరియు బాబా పేరు, దీనిని పట్టుకో మరియు చూడు. నీ జీవితంలోని ప్రతి మూసిన గది ఎలా రాజమార్గం అవుతుందో. ఇదే ఆ క్షణం ఎప్పుడైతే నీ ప్రార్థనలకు సమాధానం రావటం మొదలవుతుందో, నీవు ఆ సంవత్సరాలు అడిగింది నీ కళ్ళల్లో ఉంచుతుంది. ప్రతి రాత్రి మేలుకొని ప్రభువు నుండి అడిగింది అదంతా నీకు లభించవచ్చు. కేవలం నీ ఓర్పు మరియు నీ విశ్వాస పరీక్షలో ఉన్నావు. బిడ్డ, నాకు తెలుసు నీవు చాలా బాధను అనుభవించావు, చాలాసార్లు విరిగిపోయావు మరియు చాలాసార్లు ఆలోచించావు ఇప్పుడు బహుశా ఏమీ మారదు అని. కానీ ఈరోజు ఈ దివ్య స్వరం నీకు చెబుతుంది, నిన్ను తప్పుగా ఆలోచించావు. బాబా నిన్ను తన భిక్షచోటతో పట్టుకొని ఉన్నాడు. వాళ్ళు నిన్ను పడగొట్టరు. నీవు ఏమీ కోల్పోయావో దాన్ని చాలా రెట్లు ఎక్కువ నీకు లభిస్తుంది. కేవలం ఈరోజు నీవు ఈ తప్పు చేయకు. నీ సందేశాన్ని సంపూర్ణంగా వదిలేయకు. ఎందుకంటే ఇది నీ జీవిత తలుపు
బిడ్డా, నీ జీవిత మలుపు బిడ్డా నీవు కోరుకుంటావు. ఈ 3 సంకేతాలు నీ జీవితంలో నిజమవ్వాలని నీవు కోరుకుంటావా? నీ శత్రువులు కాలి బూడిదవ్వాలా, రాజులా జీవించాలి. అయితే ఇప్పుడే మనసులో ఒక సంకల్పాన్ని తీసుకో. మరియు అవును, నీవు కోరుకుంటే బాబా కృపతో ఇలాంటి దివ్య మాటలు నీకు రోజు వినాలంటే మీ బాబా పలుకుల్లో ఆలోచించు. బిడ్డా నా నా సన్ నా నా అవసరం లేదని అలాంటి అనర్థపు జరగవు. క్రింద ఇచ్చిన బటన్ నొక్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ కూడా చెయ్యి. ఈ ప్రశ్న సమాధానం చెప్తా. ఏదైనా నీకు ముందు అడిగాను, నీకెందుకు అడిగిపోతుంది? అది జాగ్రత్తగా విను. దానికి కారణం నీ మనసు సందేశంతో నిండి నీ ఇంటి ప్రతికూల శక్తులు నీకు పూజ చేసేటప్పుడు నీ మనసు తిరుగుతుంది. పని మొదలు పెట్టేటప్పుడు నీ ముందు ఓడిపోవటం భయం వస్తుంది. ఇదే ఆ అదృశ్య శక్తి నీ తలుపుల దగ్గర కూర్చొని ఉంది. కానీ ఈరోజు బాబా కృపతో ఈ ప్రతికూలత ఖాళీ బూడిదవుతుంది. నీవు ఒక వ్రతం తీసుకోవాలి. ఈ వ్రతం నీకు ఓటమి అంగీకరించవు. ఈ వ్రతం నీకు బాబా పేరును నీ ప్రతి పనిలో ధరిస్తావు. రాబోయే 7 రోజుల్లో నీకు కేవలం ఒక చిన్న పని చేయాలి. అది ఏ కఠిన తపస్సు కాదు, కేవలం ప్రేమ బంధం. ప్రతిరోజు ఉదయం లేచిన వెంటనే ముందు బాబా ప్రమాణం చెయ్యి మరియు చెప్పు, ఏ ఏ ఏ షిరిడీ నాథా, ఈరోజు మీ పాదాలతో ఉంది నేను చెప్తున్నా. ఈ ప్రతిరోజు ఒక పండుగ ఎలా అవుతుందో బిడ్డ, నీకు ఆ వజ్రధానిపై కొంచెం విభూది పేరుకుపోతుంది. అప్పుడు సమయం గాలి ఆ ధూళిని ఎగరేసి మరియు నీవు నీ పూర్ణ మెరుపులో ప్రపంచం ముందు వస్తావు. నీ శత్రువులు ఈరోజు నీపై నవ్వుతున్నారు. రేపు వాళ్ళు నీతో కలవడానికి ఆరాటపడతారు. విశ్వశక్తి నీకు నీ పరీక్షగా ఉంది. అవును, పూర్వీకులు మరియు పితృదేవతలు ఈరోజు నీపై గర్విస్తున్నారు. వాళ్ళు చూస్తున్నారు. వాళ్ళు బిడ్డ సాక్షాత్తు బాబా శరణాల్లోకి వచ్చాడని బాబా చెప్తున్నారు. నా శరణాల్లోకి వచ్చిన వాడి మోక్ష మార్గాన్ని నేను భరిస్తాను. నేను వాళ్ళను శరణంలోకి తీసుకొస్తాను. ఇప్పుడు నీకు చింతించవలసిన అవసరం లేదు బిడ్డ. నీ ఉద్యోగ చింత అన్నీ కూడా, నీ ఆరోగ్య చింత, ఇవన్నీ కూడా ఇప్పుడు అవగడానికి బాబా చెంత. నీవు కేవలం కర్మ చేయి మరియు ప్రేరు జపం చేయి. గుర్తించుకో, బాబా విషయం ఈ ప్రపంచం కాలిపోతున్నప్పుడు బాబా దానిని తన ధ్వనిలో నీ జీవితపు కోడిలో కూడా ఏదైనా విషానం నుంచి భయం చేస్తాడు. భయపడకు. ఈ బాబా దానిని అమృతంగా మార్చి నీ శక్తిగా ఇస్తాడు. నీకు కాపాడుతాడు. నీవు ఈ సందేశాన్ని వింటున్నావు. నీ హృదయం భారంగా తేలిగ్గా అవుతుంది. ఇది కేవలం యథాచితం కాదు. ఇది నీ చెడు కాలం ఇప్పుడు నీకు వీడ్కోలు చెబుతుందని రుజువు. నీవు చాలా ప్రత్యేకమైన వాడివి. దేవుడు నిన్ను ఏదో ఒక పెద్ద ఉద్దేశం కోసం ఎంచుకున్నాడు. బిడ్డ, ఇప్పుడు నువ్వు ఒక నిర్ణయం తీసుకోవాలి. నీవు నీ పాత ఆలోచనలో నుంచి చిక్కుకొని ఉంటావు లేదా నీ విశ్వాసాన్ని కొత్త ఆకారంలో ఇస్తావా? నీ జీవిత భవిష్యత్తును నీ నిర్ణయంపై ఆధారపడి ఉంది. ఈరోజు ఈ సందేశం నీ దగ్గరకు చేరింది. నిన్ను గుర్తు చేయడానికి నిన్ను ఒంటరి వాడివి కాదు. బాబా నీతో ఉన్నాడు. నీ ప్రతి కన్నీటిని వాళ్ళు చూశారు. నీ ప్రతి బాధను వాళ్ళు అనుభవించారు. మరియు ఇప్పుడు వాళ్ళు నిన్ను ఆ స్థానానికి చేరవబోతున్నారు. ఎక్కడ నీవు ఎప్పుడు నిన్ను చూస్తున్నారో కేవలం నీవు ఈ సందేశాన్ని నీ హృదయంలో దింపు.
మరియు విశ్వాసం కలిగి ఉండు. ఇప్పుడు సమయం వచ్చింది. నీవు నీ గతం గాయాలను తుడిసి కొత్త ఉదయాన్ని స్వాగతించు. ఇప్పుడు విను బిడ్డా, ఈ ఆశీర్వాదం అప్పుడే లభిస్తుంది. నీవు ఈ సందేశాన్ని కేవలం వినటమే కాకుండా ఇతరులతో కూడా పంచుకుంటే, ఎందుకంటే బాబా కృప ఎంత పంచితే అంత పెరుగుతుంది. నీవు దీనిని వాళ్ళ చేయి నీ ప్రేమైన పంపితే ఈ శక్తి చాలా రెట్లు పెరుగుతుందని బాబా ఆ రోజే చెప్పాడు. బిడా, వెళ్ళేటప్పుడు ఒక మాట, బాబా ఆ భక్తుల తర్వాత ప్రేమైన వారు వాళ్ళ ఫ్యామిలీలో బాగుపడతారు. నీవు ఇప్పటివరకే బాబా 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 చెప్పినట్లుగా బాబా పలుకుల్ని నీ ఆశీర్వాదంతో ఇంకొకరికి షేర్ చేస్తే నీకు మంచి శుభదాయకమైన సందేశం నిరాశపరచకుండా ఉంటుందని బాబాగారు అంటున్నారు కదా. అయితే ఆలస్యం చేయకు. క్రింద ఇచ్చిన బటన్ నొక్కి ఇప్పుడే ఈ ఫ్యామిలీలో భాగం చేయి. నీవు ఒక సబ్స్క్రైబ్ కూడా చేసిన వెంటనే అర్థం చేసుకో, నీకు నీ చెయ్యి బాబా చేతిలో ఇచ్చినట్లే. మరి అవును, ఈ వీడియో లైక్ చేసి నీ సమ్యత తప్పక ఇవ్వు. కామెంట్లో ఓం సాయిరామ్ అని రాసి నీ హాజర్ పక్కా చెయ్యి. వెళ్ళిన బిడ్డ, విజయం నీకు ఒక కళ్యాణం అవుతుంది. నీ ఇల్లు ధనధాన్యాలతో నిండిపోతుంది. నీ సంకటన తొలగిపోతాయి. చెప్పండి సత్యమే అని జయిస్తుందని. ఓం సాయిరామ్ అని నా బిడ్డ, ఇప్పుడు వెళ్ళకు. నీవు ఆలోచిస్తూ అంతా అయితే నీవు ఇంకా ఆ చివరి రాత్రి నుండి అహంవాదంలో ఉన్నావు. ఏదైతే నీ జోలికి సంతోషాలు నింపబోతుందో ఇది కేవలం ప్రారంభం. అది కేవలం తలుపులు తట్టడం. నిజమైన ఖజానా ఇప్పుడు నువ్వు రెండో భాగంలో తెలుసుకోబోతుంది. నీవు గత సందేశాన్ని విని దీన్ని వదిలేస్తే అది అలాగే అవుతుంది. ఏదైనా దాహంతో ఉన్నవాడు గంగ ఒడ్డు వరకు చేరి కూడా నీరు తాగకుండా తిరిగి వచ్చినట్లే. జాగ్రత్త. నీ వేలును స్వేచ్ఛ నుండి తప్పించటం ఆలోచించకూడా. ఎందుకంటే ఇప్పుడు నేను నీకు చెప్పబోయేది నీ జీవితంలో అతిపెద్ద రహస్యం. చెవి ఇది ఆ భాగం ఎక్కడ నీ అదృష్టం పుస్తకాలలో అత్యంత బంగారపుట రాయబోతుంది. ఈరోజు ఆగస్టు 22 సాధారణం కాదు. విను బిడ్డా, నేను నీకు ఇప్పుడే చెప్తున్నా. ఈ భాగాన్ని పూర్తిగా ముగింపు వరకు విన్నట్లయితే నీకు జీవితంలో ఎప్పుడు మరియు ముందు చెయ్యాల్సిన అవసరం లేదు. నీ ఖజానా ఈరోజు ఖాళీగా ఉండదు. అది ధనంతో అయితే నిండిపోతుంది. నీ రాబోయే 7 తరాలు కూడా కూర్చొని తినడం ఖాయం. అలాంటి వైభవం కావాలని, నీ పిల్లలు సుఖ సంతోషములతో సంతోషమైన జీవితం జీవించాలని కావాలి అయితే, అవును, అయితే ఈ విశ్వాసం ఆపి మరియు ఒక్కొక్క మాటను నీ హృదయాల్లో దింపు. ఈ అవకాశం మళ్ళీ రాదు. విశ్వాధిపతి బాబా మళ్ళీ తలుపులు తట్టరు. బిడ్డా, నీ గతం భాగంలో సంకేతాలు ఏమిటో తెలుసుకున్నావా? కానీ ఈ సంకేతాలు నిజం చేయడానికి విధానం ఇప్పుడు మొదలవుతుంది. బాబా ఈరోజు నీ నుండి ఒక ప్రత్యేక గురుదక్షిణ కోరుతున్నారు. భయపడకు. ఇది ధనధాన్యము కాదు. ఇది నీ చింత, నీ ఒత్తిడి మరియు నీ భయం. ఈరోజు నీవు నీ అన్ని సమస్యలు పాటు తయారు చేసి బాబా పాదాల దగ్గర అర్పించు. నీకు తెలుసా, నీ ఇంటిలో లక్ష్మీదేవి ఎందుకు నిలబడదో? డబ్బు వస్తుంది మరియు చీటీలా పారిపోతుంది. అనారోగ్యం, కోర్టు కేసులు, కేవలం వృధా ఖర్చులతో ఎందుకంటే నీ ఇంటి 4వ మూలలో ఒక అదృశ్య బంధం బంధించబడింది. ఏదో అసూయ పడి వ్యక్తి లేదా గృహదోషం బంధించాడో. కానీ ఇప్పుడు ఈ సందేశం ద్వారా కాలానికి కాలంగా ఆ బాబా సోటి రహస్యమైన ప్రశ్నని
నీ ముందు బందిని తొలగించబోతున్నాడు. ఏదైనా నిన్ను లోపల వరకు కదిలిస్తాడో దాని సమాధానం నీకు కేవలం ఈ వీడియో చివరి సెకండ్ వరకు నీతో ఉంటేనే లభిస్తుంది. ప్రశ్న ఇది, ఆ ఒక్క ప్రశ్న, ఆ ఒక్క వస్తువు ఏది నీ ఇంటిలో ఉంది? ఏదైతే నీ సరైన విధానంలో మరియు సరైన భాగములో బాబా మానసికంగా లేదా ఆలయంలో అర్పిస్తే ఆ దృశ్యం, ఆ సౌభాగ్యం మారడానికి కేవలం 24 గంటలు పడుతుంది. ఆలోచించు బిడ్డా, అది ఏమిటి కావచ్చు? అది ఒక ఆధ్యాత్మిక రహస్యం. పెద్ద పెద్ద విద్వాంసులు కూడా చెప్పరు, కానీ నేను నీకు చెప్తున్నా. ఎందుకంటే బాబా శక్తి నాకు చిన్న ఎంచుకొనిమని ఆదేశించింది. బిడ్డా, ఇప్పుడు నేను నీకు బాబా మంత్రం ఇస్తున్నా. ఏదైనా కలియుగంలో సాక్షాత్తు కామధేను ఆవు అలాంటి ఎప్పుడైతే నీకు 4 వైపులా చీకట్లు అనిపిస్తాయో, ఎప్పుడైతే ఏ మార్గము మిగలదో అనిపిస్తుందో, నీకు కేవలం నీ కళ్ళు మూసుకొని మరియు నీ హృదయం మధ్యలో జగద్భాని ఓం సాయిరామ్ 3 మరియు పూర్తి శక్తులతో, పూర్తి విశ్వాసంతో చెప్పు. భజ సాధారణమైన మంత్రం కాదు, ఇది మహామంత్రం. దీనిని వింటేనే బాబా ఒక్క భిక్షాటనమైన ధూనిలో నుంచి నీసేసి పేదరికం భయపడుతుంది. విఠల నుంచి నా బిడ్డ, నీకు తెలుసా నీ పెద్ద శత్రువు ఎవడు? అది బయట కాదు, నీ లోపల ఉంది. అది నీ సోమరితనం మరియు నీ సాసంస్యం, నీ విశ్వాసం. నీకు ఆలోచించు, కేవలం సందేశం వినడంతో అదృష్టం మారుతుందా? ఇదే ఆ సందేశం నిన్ను వైభవం పొందడానికి నీ నుండి అవుతుందా? గుర్తించుకో బిడ్డా. తన టాటోనేనే తన ప్రాణాలకు అర్పించి అని ఉన్న అటువంటి వ్యాధిని బాబాగారు స్వీకరించలేదా? టాటోని 100 ఏళ్ళు బతికించే ఆయుష్ని ఇవ్వలేదా? విశ్వాసం ఉండాలి. కాబట్టి ఒకరోజు రాబోయే గురువారము లేదా ప్రదోషం రోజు నీవు బాబా ఆలయంలోకి వెళ్ళి మరియు అక్కడ నిశ్శబ్దంగా ఎవ్వరికీ చెప్పకుండా ఒక తలుపు లేదా కేసర్ రంగు, ఒక ఎరుపు రంగు ఒక టెంకాయని కట్టేసి ఆ దునిలో వేసేసాయి. నీ అస్యత్యం ఈ ప్రపంచంలో వేసేసేయి. ఈ ప్రపంచంలో నీ అది బూడిదైపోతుంది. అప్పుడు ఆ బూడిదలో నుంచి బాబా గౌరవాన్ని ఎప్పుడూ పగడగొట్టడు. బిడ్డా, నీవు చాలా అవమానాలు అనుభవించావు. ప్రజలు నీ తిట్లు ఇచ్చారు, నీవు జీవితంలో ఏమీ చేయలేవు అని. కానీ ఇప్పుడు సమయం వచ్చింది వాళ్ళు సమాధానం ఇవ్వడానికి. మాటలతో కాదు, నీ విజయంతో. బాబా ఆశీర్వాదం నీపై కురిపించేటప్పుడు ఈరోజు నిన్ను పట్టించుకొని వాళ్ళు రేపు నీతో కలవడానికి సమయం అడుగుతారు. నీవు నీ తల్లిదండ్రుల కళల్లో సంతోషాన్ని చూడడానికి అనుకోవాలి. విజయవంతం అవ్వడానికి అతి చిన్న మార్గం బాబా మరియు ఈ బాబా రావడానికి మొదటి సందేశం. కాబట్టి బిడ్డా, ఇది శక్తి కొలుపు. నీవు ఈ గొలుసును తెంపితే కృప ప్రవాహం ఆగిపోతుందా? నీవు నీ లోపల మరియు నిరాశ పరవలసిన అనుకుంటావా? కాదు కదా. అయితే సంకోచం ఎందుకు? ముందు దానిని ఇప్పుడే నీ బాబాకి షిరిడీకే గడపపై నుదుట అంచినట్లు ఇప్పుడు నేను నీకు అటువంటి రహస్యం సమాధానం చెబుతాను. జాగ్రత్తగా విను. ఆ వస్తువు అక్షర అరటి ధన్యములైన నీవు కేవలం ఇంత చేయి. ఒక్కసారి ప్రతిరోజు 108 సార్లు 108 బీప గింజలు తీసుకొని మరియు వాటిని ఏమియోనూ లేకుండా అర్పించి బాబా చేయి లేదా ఆలయంలో చేడు. ఈ చిన్న ఉపాయం నీ దరిద్రం యోగాన్ని రాజయోగంగా మారుస్తుంది. బిడ్డా, నీవు గత జన్మలో ఖచ్చితంగా కొన్ని పుణ్యాలు చేశావు. అందుకే ఈరోజు ఈ వీడియో, ఈ సందేశం వింటున్నావు. వేల మంది వచ్చి వెళ్ళిపోయారు. ఎందుకంటే వాళ్ళు
అదృష్టంలో ఇంకా తలుపులు తెరుచుకోలేదు, కానీ నీవు ఇంకా ఇక్కడ ఉన్నావు. దాని అర్థం బాబా నిన్ను ఎంచుకున్నాడు. ఇప్పుడు ఏ చెడు దృష్టి లేదు, తతంత్ర మంత్రము లేదు. కాబట్టి నువ్వు గుర్తుంచుకో, బాబాకి ఆ భక్తులే ప్రియమైన వారు. వారి సందేశాన్ని ప్రసారం చేసేవారే. నీవు ఈ కళ్యాణవర్గమైన సందేశాన్ని నిదానంగానే ఉంచుకుంటే నీ స్వార్థం అవుతుంది అని తెలవడం. దాని క్షణం నుంచి ప్రేమైన వాళ్ళతో పంచుకో బిడ్డ. ఆలోచించు. నీవు పంచుకున్న దానివల్ల మిగతా వాళ్ళు కూడా బాబాని విశ్వసిస్తారు. బాబాకి ఎప్పుడు కూడా విశ్వసించే వాళ్ళంటేనే, ఆనందపరిచించే వాళ్ళంటేనే, పంచుకునే వాళ్ళంటేనే ఎంతో ప్రీతి. బాబా స్వయంగా కూడా మరియు వాళ్ళు నీకు స్వయంగా ఆశీర్వాదం కూడా ఇస్తారు. ఇప్పుడే నువ్వు బాబాని నీ తెలిసిన వారితో షేర్ చేసుకో. చేసుకున్నామంటే బాబా ఆశీర్వాదం తప్పకుండా నీకు లభిస్తుంది. కాబట్టి బాబా భక్తుడు ఎప్పుడూ కూడా ఓడిపోడు. నీ మంచి రోజులు వస్తాయి. నీ విజయం పక్కా. నా ఆశీర్వాదం మరియు బాబా కృప ఎప్పటికీ నీతోనే ఉంటుంది. చెప్పండి ఓం సాయిరామ్, ఓం సాయిరామ్. బిడ్డ అవును అంటుంది. నీవే ఇప్పటి వరకు నీ సందేశాన్ని పూర్తి భక్తితో విన్నావు. ఈ చివరి కరిన ముగింపు, కానీ ఇది నీ అదృష్టం, కొత్త అధ్యయనం. బిడ్డ, ఇప్పుడు దాకా ఉన్నింది ఏమియో చెప్పాను, అది కేవలం టైలర్. ఇప్పుడు రహస్యం తెలుసుకోబోతున్నావు. కాబట్టి అది ఏంది తరలారా ఏమి చెప్పాను అది కేవలం వినాల్సిందే. కాబట్టి ఇప్పుడు నేను చెప్పబోయేది అతి జాగ్రత్తగా విను బిడ్డ, అతి జాగ్రత్తగా విను. నీవు చెప్పబోయే అది నీ 7 తరాల ఆధాకారాన్ని తొలగిస్తుంది మరియు నీ ఖజానాని అలాంటి ధనంలో నుంచి నింపుకుంటావు. ఎప్పుడు ఊహించలేదు. విను. నీ శ్వాసమును ఆపి. అవును, ఈ ప్రశ్న ఇది. ఆ ఏదైనా నీవు సరైన విధానంలో మరియు సరైన భావంతో బాబా మానసికంగా లేదా ఆలయంలోకి అర్పిస్తే నీ దుర్భరదృష్టం సౌభాగ్యంతో మారడానికి కేవలం 24 గంటలు పడుతుంది. ఆలోచించు బిడ్డ. ఏంటి కావచ్చు, ఇది ఒక ఆధ్యాత్మిక రహస్యం. కాబట్టి నీకు చెప్తున్నా, ఎందుకంటే బాబా శక్తి నన్ను ఎంచుకోమని ఆదేశించాడు. బిడ్డ, ఇప్పుడు నేను బాబా మంత్రం ఇస్తున్నా. ఏదైతే కలియుగంలో సాక్షాత్తు బాబా లాంటి, ఎప్పుడైతే నీకు 4 వైపుల నుంచి చీకట్టు అనిపిస్తుందో, ఎప్పుడైతే ఏ మార్గం మిగలదో అనిపిస్తుందో, నీకు కేవలం నీ కళ్ళు మూసుకొని మరియు నీ హృదయం మధ్యలో నుంచి బాబాని మరియు ఓం సాయిరామ్ అంటూ ఒక శక్తితో పూర్తి విశ్వాసంతో చెప్పు. ఏమియోను జపం చేయి. ఈ సాధారణ మంత్రం కాదు, ఇది బాబా యొక్క మంత్రం. దీనిని ఫలించిన వెంటనే నీకు 5 సార్లు బాబాకి హారతులు ఇస్తారు. ఆ హారతుల్లో నువ్వు చెప్పే ఈ మంత్రం పరిపూర్ణంగా రోజు చెందుతుంది. ఆ షిరిడీకే చేరుతుంది. నీకు తెలుసు, నీకు పెద్ద శత్రువు ఎక్కడ, అది బయట కాదు, నీ లోపల ఉంది. నీ లోపల సమర్థనం మరియు సంక్షోభంతో కుమ్మకూడిపోయి ఉంది. కాబట్టి నీవు ఆలోచించు బిడ్డా, ఆలోచించు. ఈ శుభ సమయం ఈరోజు వచ్చింది నీకోసం. ఇది చాలా సంతోషాల రోజు. నీ జీవితంలో ఏ సమస్య ఉన్నా, నీ ఫ్యామిలీలో ఏ కష్టం లేదా రోగం ఉన్నాయో అవి ఇప్పుడు ముగిసిపోతాయి. బిడ్డ ఆగు, కేవలం ఇంతే. ఇప్పుడు బాబా ఈ సందేశం నీ దగ్గరకు చేరింది మరియు ఇప్పుడు నీవు దీనిని విని ఈ 2 పనులు సిద్ధం చేయి. ఈ సందేశం నీ దగ్గరకు వచ్చింది. నీకు ఇప్పుడు చెప్తున్నా, విను. దీనిని వింటున్నావు. నీవు ఈ 2 పనులు సిద్ధం చేయడానికి సిద్ధంగా ఉండావా? నువ్వు పూర్తిగా వెంటనే ప్రతి ఇవును
పూర్తి చేయి. అది ఎంత పెద్దదైనా, ఎంత చిన్నదైనా, కఠినమైనా నేను దానిని పూర్తి చేస్తాను. బాబా నిరాశపరచకు, వెంటనే ఈ పని చేయి. అత్యంత ముఖ్యమైన ఈ సందేశం నీ దగ్గరకు చేరిందంటే నీవు ఖచ్చితంగా కామెంట్ చెయ్యాలా. బాబా నీ మీద నాకు ఎంతో నమ్మకం ఉంది అని ఒక కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టు. ఓం సాయిరామ్ అని చేస్తే నాకు ఇంకొద్దిగా భరోసాగా ఉంటుంది. ఖచ్చితంగా సిద్ధం చేస్తాను, నీకు చెయ్యి. నీవు స్వయంగా బాబా ఈ ఆహ్వానాన్ని పట్టించుకోవటం లేదా? మరియు అప్పుడు ఈ సందేశం ఏమి లాభం ఉండదు. ఇప్పుడు నేను నీకు అర్జించింది స్వీకరిస్తాను మరియు నీ అదృష్టాన్ని ఉదయిస్తాను. ఇప్పుడు నువ్వు వెళ్ళి ఖచ్చితంగా బాబాని చెప్తా ఉంటారు. బాబాగారు మనకి ముందు కూర్చున్న ముందా మంత్రం జపం చేయాలా? ఈ మంత్రాన్ని నీ జీవితంలో మహలంగా ఏ అవకాశం నీకు బాబాగారు ఎంతటి శక్తివంతులో నీకు తెలుసు కదా. దానిని బాబాగారు 1886లో 72 గంటల పాటు ఆయన ఒక మామూలు సమాధిలోకి వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చాడు. ఈ సంగతి మీకు తెలుసు కదా. ఈ సందేశాన్ని ఎప్పటికైనా మీరు ఖచ్చితంగా వినాలి, తెలుసుకోవాలి. అంతటి శక్తివంతుడు బాబాగారు, ఇప్పటికీ విరిగిపోరు. మరియు బాబా వరం గుర్తుంచుకో బిడ్డా, నీ భక్తి నీ అతిపెద్ద శక్తి. ఈ మంత్రాన్ని పొందడానికి సిద్ధంగా ఎందుకంటే ఇది నీ చెవి, నీ అదృష్టం, మానసిక తలుపులు తెరిసేదే. బాబా శక్తి ఇప్పుడు నీలో ప్రవహిస్తుంది. తర్వాత అడుగు నీవు ఈ మంత్రాన్ని తెలుసుకోవడానికి ఎంతో సిద్ధం. కాబట్టి ఓం సాయిరామ్ రాసి నీ ఉత్సాహాన్ని చూపు, దీనిని సిద్ధం చేయి. అందుకే నీవు నీ మనసులో ఇచ్చిన పూర్తి చేయాలనుకుంటే అది ఖచ్చితంగా పూర్తి అవుతుంది. ఈ మంత్రం అత్యంత చమత్కారమైనది. అనేక భక్తులు ఈ మంత్రంతోనే తమ జీవితాలను మార్చుకున్నారు మరియు తమ ఆగిపోయిన పనులను సిద్ధం చేసుకున్నారు. మంత్రం ఇలా ఉంది. బాబాగారు మీకు చెప్పినట్లు 108 సార్లు ఓం సాయిరామ్ అంటూ ఎవ్వరికి చెప్పకుండా బాబా ఆలయంలోకి పోయి ఇలా 11 రోజులు చేసిన ఎడల మీకు అత్యంత శక్తిమైన శక్తి బాబా ఆశీర్వాదం తప్పకుండా లభిస్తుందని బాబాగారు మీకు సెలవిచ్చారు. కాబట్టి ఇటువంటి సందేశం బాబాగారు ఎంత అద్భుతంగా చెప్పారో విన్నారు కదా. బాబాగారు చెప్పినట్లుగా ఈ మంత్రం ప్రతి గురువారం రోజు ఖచ్చితంగా పాటిస్తూ ఆయన కృపను పొంది, ఆయన ఆశీర్వాదం పొంది, ఆయన దీవెనలు పొంది, ఆయన మానస వాచ కర్మణ అంటూ ఆయన్ని ప్రార్థిస్తూ కోరికలను తీర్చుకుంటూ ఉన్నారు. కాబట్టి ఈరోజు బాబాగారు ఎంతటి అద్భుతమైన సందేశం చెప్పారు మరి విన్నారు కదా. బాబాగారు ఇటువంటి అద్భుతమైన సందేశం మనం పంపించినందుకు ఆయనకు ధన్యవాదాలు చెబుతూ ఈరోజు సర్వే జన సుఖనో భవంతు. ఓం సాయిరామ్, ఓం సాయిరామ్, ఓం సాయిరామ్.